మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా ఒంటికి నిప్పంటించుకుని అమరుడైన శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఒంటికి నిప్పంటించుకున్న సమయంలో మంటలు ఎగిసిపడుతున్నా జై తెలంగాణ అనే నినాదంతో మరణించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదరాచారి, పట్టణ అధ్యక్షులు కిష్టాపురం రామకృష్ణాచారి, గౌరవ అధ్యక్షులు ఏ లక్ష్మీనారాయణాచారి, రాష్ట్ర కార్యదర్శి నిమిలి శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు పూనా రవీందర్చారి, కోశాధికారి మైలవరం వేణుచారి, జాయింట్ కార్యదర్శి రాయరావు కిరణ్ చారితో పాటు గుడికందుల రవిచారి, ముత్యాల బాలచందర్ చారి, యాదగిరిచారి తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెదక్ చౌరస్తాలో నివాళులు అర్పించడం జరిగింది. తొలి అమరుడు శ్రీకాంతాచారి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మా స్వర్ణకారులు నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఘనంగా వర్ధంతి నిర్వహించాలని మేము స్వర్ణకార సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన అమరులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 200 కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా మాకు అందలేదు. ఈ ప్రభుత్వం అయినా మాకు 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే మా జీవనోపాధికి ఎంతో మేలు కలుగుతుందని ఈ గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అదేవిధంగా అమరవీరులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం చేయితనివ్వాల్సిందిగా కోరుచున్నాము. జై స్వర్ణకార. రావడానికి సహకరించి తన ప్రాణాన్ని బలిదానంగా పెట్టి ఆత్మతార్పణం చేసుకున్నటువంటి శ్రీకాంత్ చారి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా విశ్వబ్రాహ్మణుల తరఫున అందరం కూడా ఘనంగా 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు శ్రీకాంత్ చారి గారు ఆ రోజు ఎల్బీ నగర్ వేదిక దగ్గర ఆత్మహత్య చేసుకోకపోతే తెలంగాణ మూమెంట్ ముందుకు పోకపోతుండే. ఈరోజు ఆయన ఆశయాల వల్లనే ఆయనతోటి కిష్టయ్య కానీ చాలామంది అమరవీరుల ఆశయాలతో ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము. ఆ తెలంగాణ ఇంకా ముందు ఇంకా రావాలి అంటే మన అమరవీరులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము తెలంగాణ అమరవీరులకు గతంలో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా వాళ్ళకు పింఛన్ కానీ ఏదో రకమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట స్వర్ణకార సంఘం తరఫున మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకు, సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మరి కులాల వారీగా కులాల ప్రతిపాదన గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీసీ కులాలకు సంబంధించి పెద్దపీట వేస్తూ మరి కులగణన చేపట్టిన కార్యక్రమం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మన ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చి 75-78 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు బీసీ కులగణన చేపట్టిన ఏకైక మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన సూచన మేరకు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ రాజకీయంగా మన ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రతిపాదించిన దానికి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలిపి దాన్ని బీసీ కులగణన తీసుకొచ్చి అదే ప్రకారము రాజకీయంలో కానీ చట్టసభల్లో కానీ కులాల పరంగా కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే కులగణన ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కులవృత్తులను చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే రాజకీయంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి బీసీ సమాజానికి సంబంధించి చాలామందికి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ సమాజము స్వర్ణకార సిండికేట్ కూడా ఏర్పాటు చేసి మాకు వృత్తులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుచున్నాం. గురు పట్టణంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అతనికి మన స్వర్ణకార సంఘం నుంచి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అగ్నికి అసలు పట్టిన శ్రీకాంతాచార్యుడు స్వర్ణకారుడు తన యొక్క పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత సమైక్య ప్రభుత్వం సమైక్యాంధ్రలో మనం పడ్డ కష్టాలను సహించుకోలేక ఎందరో అన్ని జాతుల వారు అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని తెగల వారు పోరాడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఎన్ని విధాలుగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని కులాల వారు మాత్రం చాలా నష్టపోయారు. కులాల విధంగా చూస్తే ఏ కులానికి కానీ సరైన న్యాయం జరగడం లేదు. ఈ కులాలలోకి వేరే సంపన్నదారులు అంటే పెట్టుబడిదారులు తర్వాత మారుడి వాళ్ళు వచ్చి అన్ని రంగాల్లో వచ్చి ఈ కుల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. ఈ కుల వ్యవస్థపై ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవాలి కాబట్టి ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలి. కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఉపాయం చేయాలని ఆలోచించి కులాల వారిగా వృత్తులను రక్షించి వృత్తులకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. ఆ రోజు అన్ని వర్గాలు పోరాడి గెలిచిన పోరాటం ఆదైతే ఈరోజు రాజకీయ నాయకులు పోగడైంది. వాళ్ళ పోగడం విస్మరించి మాకు తగిన న్యాయం చేయాలని కులవృత్తులు కాపాడి కుల వర్గాలకు మాకు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని కోరుతూ ముగిస్తున్నాను. లో మరి బలిదశ ఉద్యమంలో మరి అసూలు బాసినటువంటి మరి కాసోజు శ్రీకాంతాచారి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మా సన్నకార సంఘం తరఫున అందరం మా సంఘ సభ్యులందరం ఇచ్చేసి మరియు మరి పుర ప్రముఖులు వాళ్ళందరి మధ్యలో ఈరోజు శ్రీకాంతాచారికి ఘనంగా మన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అలాగే ఈ 15 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన ఆత్మ బలిదానంతో ఏర్పడదని చెప్పేసి మరి ఒప్పుకుంటూనే ఈ ప్రభుత్వాలు మరి జయశంకర్ సార్ కావచ్చు, ఈ తెలంగాణ ప్రభుత్వానికి జయశంకర్ సార్ ఎన్నో రకాలుగా మరి సహాయ సహకారాలు అందించి ఆయన ఆశయాలను కూడా తెలియజేశాడు. అయినప్పటికీ ఈ 15 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, విశ్వబ్రాహ్మణుల్ని. అలాగే మరి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మా విశ్వబ్రాహ్మణుల్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ప్రకటించి మా సన్నకారుల్ని మరి అలాగే మా 5 వృత్తుల్ని మరి కమ్మరి, కంచరి, శిల్పి ఇలాంటి మరి వడ్రంగి ఇలా 5 కులాలు ఉన్నటువంటి మా 5 పంచదాయుల్ని మరి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్కి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆల్రెడీ మా విశ్వకర్మల్ని విస్మరిస్తేనే మరి విడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా విశ్వబ్రాహ్మణుల్ని ఖచ్చితంగా గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా స్వర్ణకారులు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. మరి మా ఇబ్బందులు గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మరి సాయం చేయాలని చెప్పేసి మరి 0% విద్యులకు అమౌంట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మా శ్రీకాంతాచారిని సమరించుకుంటూ ఈరోజు మరి గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార.